మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం వినుకొండలోని శ్రీ రామలింగేశ్వర వారి దేవాలయం వద్దకైతే వచ్చాము. అయితే ప్రతి ఏడాది తొలి ఏకాదశి నాడు అయితే జూలై 17 మనకు తొలి ఏకాదశి పండుగ అయితే వస్తుంది. ఆ రోజు ఇక్కడ ఎంతో వైభవంగా అయితే ఇక్కడ తిరునాళ్ళు అయితే జరుగుతుంది. ఆ తిరునాళ్ళకు సంబంధించిన పనులన్నీ ఎలా జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. అంటే అసలు ఇక్కడ భక్తులు ప్రయాణం చేయడానికి కానీ అయితే రోడ్లు అయితే ఎంతో బాగా అయితే సిద్ధం చేస్తున్నారు. అయితే ఇక్కడ వెళ్ళడానికి మనం ఆలయానికి అయితే కొండ రోడ్ నుంచి అయితే వెళ్ళాలి. అయితే మనకి ఇక్కడ దాని గురించి ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. దానికి సంబంధించిన పనులన్నీ కూడా ఎంత వేగవంతం చేస్తున్నారు. మనకి వాటర్ కానీ లేకపోతే ప్రసాదాలు కానీ అన్నదాన క్యాంటీన్లు కానీ మనకి కొండ పైన అలాగే కింద కూడా ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ కొండకు వెళ్ళే రూట్ని కూడా ఎంతో సదరం చేస్తున్నారు. అంటే ఒకవేళ వర్షాలు పడ్డా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అలాగే బస్ వెళ్ళడానికి కూడా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా అయితే చూస్తున్నారు. అలాగే వాటర్ క్యాన్స్ కానీ మనకి మజ్జిగ స్టాల్స్ కానీ ప్రసాదాల కౌంటర్లు కానీ అలాగే లైట్స్ బారిగేట్స్ ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి దగ్గరుండి అయితే మనకి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా ఎంతో జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అయితే అసలు మనకి రేపు 17వ తారీఖు అఖండ జ్యోతి అయితే 6:30 అయితే వెలిగిస్తారు. అయితే దాని గురించి ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధ వహించి అలాగే కుర్రవాళ్ళు కానీ ఎవరు కానీ ఎటువంటి అడ్డదారులుగా కూడా కొండపైకి రాకుండా అలాగే అంతా పారి చుట్టూ మొత్తం కూడా ఒక 20 మంది పోలీసులు ఉండి అయితే జాగ్రత్తలు తీసుకుంటారని అయితే మనకి సమాచారం వచ్చింది. అలాగే ఎంతో దగ్గరుండి మనకి ఇన్ని సౌకర్యాలు అందిస్తున్న జీవి ఆంజనేయుల గారు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇంకా ఏర్పాట్ల గురించి మనం పైకి వెళ్ళైతే ఒకసారి చూసేద్దాం రండి. మనం ఇక్కడ వ్యూ చూసుకున్నట్లయితే చాలా అందంగా అయితే ఉంది. అయితే మనకి చిన్న కొండ వచ్చే వరకు అయితే దారి అయితే ఉంది, మెట్ల మార్గం అయితే ఉంది. అయితే మనం పైకి పెద్ద కొండ వరకు వెళ్ళాలంటే కనుక గుడి మరమ్మతుల పనుల వల్ల అయితే మెట్ల మార్గాన్ని అయితే కూల్ చేశారు. మనకు ఓన్లీ ఘాట్ రోడ్ ఫెసిలిటీ అయితే ఉంది. అయితే వెల్లటూరు నుంచి వచ్చే వాళ్ళకి కింద అయితే మనకి 2 వీలర్స్కి కానీ వాళ్ళ 4 వీలర్స్కి కానీ అయితే పార్కింగ్ ప్లేస్ ఉంది. ఎవరైతే కొండ మీదకి వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా బస్లోనే రావాలి. అలాగే మనకి బస్ ఛార్జెస్ రాను పోనైతే 40 టోటల్గా 80 అయితే అవుతుంది. సో మనకి ప్రతి ఒక్క ఏర్పాట్లు అయితే చాలా అయితే ముందుండి అయితే చూసుకుంటున్నారు. అలాగే జనరేటర్స్ కానీ అలాగే పవర్ పోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ అయితే మనకి జనరేటర్స్ ఉన్నాయి. అలాగే లైట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంతో అయితే మనకి జాగ్రత్తతో అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ మన కొండ పైకి కూడా గేట్స్ అవన్నీ కూడా బాగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం ఘాట్ రోడ్ని అయితే చూసుకున్నాం కదా. ఆ ఘాట్ రోడ్ నుంచి పైకి వచ్చిన బస్సులో ఆగే స్థలం అయితే మనకి ఇక్కడ ఉంది. అయితే ప్రతి ఒక్క బస్సు అయితే ఇక్కడికి వచ్చి ఆగుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు తొలి ఏకాదశి నాడు అయితే అఖండ జ్యోతి ఇక్కడ వెలిగించబోతున్నారు. అయితే ఇక్కడ మనం ఎంతో అద్భుతంగా అయితే మనకి ఇక్కడ అఖండ జ్యోతి వెలిగిస్తారు. లైక్ మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు ఇలా ఎంతో మంది వచ్చి అయితే దీన్ని దిగ్విజయంగా చేయబోతున్నారు. ఒకసారి చూద్దాం రండి. అయితే మనం ఇప్పుడైతే కొండ పైన ఉన్నాము. అయితే గతంలో అయితే మనకి ఇక్కడ గుడి అయితే ఉండేది. అయితే ఆ గుడిని కూల్చేసి మనకైతే గుడి పునఃప్రారంభం అయితే చేశారు. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి గుడి యొక్క వెనక భాగం. మనకి రేపు తిరునాళ్ళు వచ్చేసేసి అయితే ఇక్కడే జరగబోతుంది. అలాగే మనకి విగ్రహాలు అయితే లేవు, ఉత్సవ విగ్రహాలని పెట్టి అయితే మనకి తిరునాళ్ళు అయితే నిర్వహించబోతున్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం అయితే మనకి ఇక్కడ ఈ క్యూ లైన్స్ కానీ ప్రజలకు లైటింగ్స్ కానీ ప్రతి ఒక్కటైతే ఎంతో చక్కగా ఎంతో శ్రద్ధగా అయితే పనులు అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. సో మనం ఇప్పుడైతే కొండ మీద ఉన్నాం. ఈ కొండ మీద అయితే మనకి సిగ్నల్స్ ఉండవు. సో డిపార్ట్మెంట్స్ వాళ్ళ మధ్య సమన్వయం చేసుకోవడానికి అయితే కమ్యూనికేషన్స్ కోసం అయితే సెల్ టవర్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో కమ్యూనికేషన్ కోసం కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే మనకు లేదు. అయితే చూసారు కదా మనకు ప్రతి ఒక్కటి ఎంతో బందోబస్తుగా అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కోనేరు చూడడానికి ఎంతో చిన్నగా ఉంది. కానీ ఇది ఒక చిన్న కోనేరు అయితే కాదండి. అయితే ఇది మనం వినుకొండ కొండ మీద ఉన్న కోనేరు. దీనికి అలాగే శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి టెంపుల్కి అలాగే త్రిపురాంతకంలో ఉన్న టెంపుల్కి మొత్తం ఇంటర్లింక్ అయితే ఉంది. అయితే ఈ లోతును బట్టి అయితే ఇక్కడైతే ప్రెసెంట్ అయితే రిస్ట్రిక్టెడ్ ఏరియాగా అయితే చేశారు. ఇది హిస్టారికల్గా అయితే ఎంతో ఇంటర్లింక్ ఉన్న కోనేరు, చాలా లోతు ఉంటుంది. ఇక్కడ వేసిన వెన్నముద్ద అయితే మనకి తిరిగి శ్రీశైలం కోనేరులో అయితే
తేలుతోనైతే హిస్టారికల్గా అయితే చెప్తున్నారు. సో దీనికి వచ్చేసేసి అయితే చాలా బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. ఇది చూడడానికి మాత్రమే ఇలాగ ఉంది. అయితే ఈ కొండ మీద అయితే మొత్తం 7 కోనేరులు అయితే ఉంది. ఇందాక మనం చూడొచ్చు లైక్ సీతమ్మ వారి స్నానం చేసిన కోనేరు, అలాగే ఇంకా మిగతా 5 కోనేరులు అయితే ఉన్నాయి. సో మనం చూడడానికి ఇది చాలా చిన్నగా ఉండొచ్చు. ఈ కొండకి ఉన్న చరిత్ర అలాంటిది. మన తిరుపతి దేవస్థానం 7 కొండలు ఎలాగో ఇక్కడ వినుకొండలో ఉన్న ఈ కొండ కూడా దాంతో సరి సమానంగా ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది.